అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. చాలామంది ఈరోజు క్రీస్తు యొక్క అనుచరులను అపనిందల పాలు లేకపోతే అభాండాలు వేయటం, క్రీస్తును 3 మేకులు పీక్కోలేని వాడని, శవమని, మనం చెబుతున్నది శవవార్త అని, ఇది సువార్త కాదు శవవార్త అంటారు. కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు, ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు, ఇంకొందరు వేరు పదాలతో వేరు రకాలుగా మనల్ని పిలుస్తారు. పిలవటానికి గల కారణం మీకు తెలుసు. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు, కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, శ్రేష్టమైనటువంటి ఈ మార్గం, నిజమైన మానవత అనేటటువంటి ఈ మార్గం, ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి.